అయితే అందరిని అక్కడికి తీసుకెళ్ళేవారు. ఆడకు క్రమం ఏంటంటే దేవదూత నీళ్లు కదిలించేటప్పుడు ఎవడు ముందు దిగుతాడో వాడే బాగుపడతాడు. అది ఎంత బాధో, వాడు బాగుపడతాడు, మనమేమో బాగుపడం. ఆడు ఉండాలి. అలా ఒక నిరీక్షణతో, ఆశతో, వాడికి ఎంత ఓపికంతో నాకు తెలియదు, అంత నిరీక్షణ ఉందో తెలియదు. కానీ 38 సంవత్సరాలు పడి ఉన్నాడండి. కాస్త పెద్దలోడు కూడా ఉండొచ్చు. ఎందుకు పెద్దలోడు అంటున్నాడంటే వాడు స్థలం ఆపుకున్నాడు అక్కడ. ఎన్ని సంవత్సరాలు? గట్టుడే ఓ గద్దరుడు అంటుంది అని గట్టిగా అరుస్తాడు. ఈ అమ్మాయి తడుచుకున్నట్టుంది, వాళ్ళు కూడా తడుచుకున్నారు. అది తడుచుకొని ఎవరు రావట్లేదు అంటే ఓ గద్దరుడు. అంటే ఆ గద్దరితనంలో కూడా ఒక రీజన్ ఉంది. దేవుని సన్నిధిలో తాడో పేడో తెలుసుకోవాలని గద్దరితనం. అర్థమవుతున్నారు? నేను మరలా కుంటోడిగా వచ్చాను, కుంటోడిగా వెళ్ళను, బాగుపడి వెళ్ళాలి. కదలలేదు, మెదలలేదు, నోరైతే ఉంది, పెద్ద నోరు, కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, జరగలేదు. వచ్చినట్టు వచ్చిన అక్కడే వేసుకోవాలి. ఎందుకంటే నా తెలిసిన 6 నెలలు, 8 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు ఉన్నట్టు కాదు. అమ్మ వాళ్ళు ఎవరు 38 సంవత్సరాలు అమ్మ మాత్రం బతుకున్నట్టుంటారా? ఎగ్జాంపుల్ వాడికి ఒక 40 ఏళ్ళప్పుడు రోగం వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఒక 38, 40 ఎంత 78 ఏళ్ళ దాకా వాళ్ళ అమ్మ బ్రతుకుంటూ వెళ్తారా? వాళ్ళమ్మ పోతే వదిలిని చూస్తారా? మరదలు చూస్తారా? అన్నదమ్ములు చూస్తారా? అక్క చెల్లెలు చూస్తారా? సంసారం వాళ్ళు కదా. ఏమి ఈ మధ్యకాలంలో ఒంటి మీద చేస్తే కూడా కేసు అంట. చాలా కాలం తర్వాత యేసు ప్రభు దేశంలోకి వచ్చింది కోర్టు. దేవుడు కూడా మనల్ని స్వతంత్రులుగా ఉండడానికే సృష్టించాడు, కానీ బానిసలుగా ఉండడానికి సృష్టించాడు. నువ్వు బీడి తాగాలనుకుంటే తాగేయచ్చు, చుట్టు తాగాలనుకుంటే తాగేయచ్చు, మందు తాగాలనుకుంటే తాగేయచ్చు, 2-3 చేసుకోవాలనుకుంటే ఏంటి పాస్టర్ పక్కన. కానీ వీటన్నిటిని బట్టి పనిష్మెంట్ ఒకటి వస్తుంది.